సో గైస్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఇది. రిక్వైర్మెంట్ తెలుసుకోకుండా జాబ్ ఎలా వస్తుంది అనుకుంటున్నారు. సో రిక్వైర్మెంట్ తెలుసుకోకుండా ఉద్యోగం రాదు. అండ్ రిక్వైర్మెంట్ తెలుసుకోకుండా ఉద్యోగం రాదు. అసలు ఎక్కడ ఇది దేనికి దేనికి రిలేటెడ్ ఉంది, దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఏ టాపిక్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి డెఫినెట్లీ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ ఏంటి అంటే రిక్వైర్మెంట్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి ఏంటి అంటే కంపెనీ రిక్వైర్మెంట్, రెండు కోర్స్ రిక్వైర్మెంట్. ఓకే, కోర్స్ నేర్చుకోవడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్. ఇక్కడ రెండు చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. కంపెనీ రిక్వైర్మెంట్ అంటే దట్ ఈస్ హోల్ డిఫరెంట్ థింగ్. లైక్ వన్స్ మనం కోర్స్ నేర్చుకున్న తర్వాత ఆ కంపెనీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు దానికి సంబంధించిన టూల్స్ ఒకటి యాడ్ చేసుకోవడం, ఒకటి తీసేయడం, కొన్ని టాపిక్స్ మనం యాడ్ చేయడం, కొన్ని టాపిక్స్ మన రెజ్యూమ్ తీసేయడం, కంపెనీ రెజ్యూమ్ తగ్గట్టు మార్చుకోవడం, చేంజెస్ అనేవి చేసుకుంటూ ఉంటాం. దట్ ఈస్ అబౌట్ కంపెనీ రిక్వైర్మెంట్. ఓకే, కానీ కోర్స్ రిక్వైర్మెంట్ ఇక్కడ ఏంటి అంటే రిక్వైర్మెంట్ తెలుసుకోకుండా సాఫ్ట్వేర్ కోర్స్ అనేది నేర్చుకోకూడదు. అసలు చెప్పాలంటే ఎందుకు నేర్చుకోకూడదు అంటే, ఎగ్జాంపుల్, చాలా మంది రీసెంట్ డేస్ లో చాలా మంది కాదు, చాలా సార్లు నేను కూడా చెప్పాను, ఎక్స్పీరియన్స్ కెరియర్ గ్యాప్ వాళ్ళు వస్తారు. కొన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేస్తారు, కెరియర్ గ్యాప్ 10 సంవత్సరాలు ఉన్నా పర్లేదు, 10 సంవత్సరాలు ఉన్నా ఈ కోర్స్ నేర్చుకోవచ్చు, కెరియర్ గ్యాప్ ఉన్నా ఈ కోర్స్ నేర్చుకోవచ్చు. రైట్, 10 సంవత్సరాలు కెరియర్ గ్యాప్ ఉన్నా డెవలప్మెంట్ నేర్చుకోవచ్చు. ఎక్కడ పాసిబిలిటీ అవుతుంది? ఒక చిన్న సినారియో చెప్తాయినండి. సో జనరల్ గా డెవలప్మెంట్ అనేది ఫ్రెషర్గా, ఓకే, ఫ్రెషర్గా నేర్చుకొని జాబ్ తెచ్చుకోవడమే కష్టమైన విషయం. ఓకే ఫైన్. లేదు, కెరియర్ గ్యాప్ వాళ్ళు అది ఫ్రెషర్గానే కష్టమైనప్పుడు ఎక్స్పీరియన్స్ పెట్టి కెరియర్ గ్యాప్ వాళ్ళు ఒక 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది, ఖచ్చితంగా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మనం ఐటీలో ఉన్నట్టు చూపించుకోవాలి, లేకపోతే ఓపెనింగ్స్ రావు. ఇప్పుడు అలాంటప్పుడు ఈ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఆ డెవలప్మెంట్ సైడ్ మీరు మేనేజ్ చేయగలుగుతారా? సో అది ఆలోచించాలి. బ్లైండ్గా వాళ్ళు ఏదో చెప్పారు, ఎన్ని సంవత్సరాలు కెరియర్ గ్యాప్ ఉన్నా డెవలపర్గా ఉద్యోగం వస్తుందా? అసలుకి పాసిబిలిటీస్ ఉన్నాయా అంటే ఎప్పటి వరకు పాసిబిలిటీస్ ఉన్నాయి? 18-19 వరకు పాసిబిలిటీస్ ఉన్నాయి కొన్ని కంపెనీస్ తీసుకుంటాయి, కానీ చాలా తక్కువ పర్సంటేజ్లో తీసుకుంటాయి. అండ్ అది కూడా ఏంటి, దానికి ఒక ఇంటర్న్షిప్ చేసుకోవాలి, దానికి ఒక ప్లానింగ్ చేసుకోవాలి. ఆ ప్లానింగ్ ఎలా ఏం చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఒకవేళ చూడకపోతే చూడండి. అండ్ దానికి సంబంధించిన వీడియో, సో ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి, 6 మంత్స్ ప్లాన్ ఏంటి అనేది వీడియో చేశాను. మార్నింగ్ ఈ వీడియో ఈవినింగ్ అప్లోడ్ అవ్వచ్చు, మార్నింగ్ వీడియో అనేది ఒకటి ఉంటుంది, చూడండి. ఓకే, సో గైస్ ఈ వీడియోలో మనము చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడుకుంటున్నాము. సో 6 మంత్స్ ప్లాన్, పక్కా సాఫ్ట్వేర్ జాబ్. సో ఆ ప్లాన్ ఏంటి, ఏ విధంగా మనం ఫాలో అవ్వాలి అనేది మనం మాట్లాడుకుందాము. ఈ వీడియోలో మనం ఏంటి అంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే దిస్ ఈజ్ అప్లికబుల్ టు ఫ్రెషర్స్ అండ్ కెరీర్ గ్యాప్, ఇద్దరికి అప్లికబుల్ అవుతుంది. అండ్ 21-22 వాళ్ళకి ఎలా ప్లాన్ చేసుకోవాలి, 20-21-22 వాళ్ళకి ఒక డిఫరెంట్ ప్లాన్ ఉంది. అయితే అసలు అంటే ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి, అప్పుడు మీకు పాసిబిలిటీ ఉంటుంది. 10 సంవత్సరాల కెరియర్, 7 సంవత్సరాల కెరియర్ గ్యాప్ ఉన్నా, 8 సంవత్సరాలు, 10 సంవత్సరాల కెరియర్ గ్యాప్ ఉన్నా నా 2 నెలల్లో ఉద్యోగం వచ్చేస్తుంది, 45 రోజుల్లో ఉద్యోగం వస్తుంది అంటే కొంచెం పాసిబిలిటీస్ అనేవి తక్కువ ఉంటాయి. కంప్లీట్గా రాదు అని నేను చెప్పలేను, పాసిబిలిటీస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎవరికి ఎంత టాలెంట్ ఉందో ఎవరికి తెలియదు. ఇక్కడ ఏంటి అంటే, సరే దాని గురించి పక్కన పెడితే అది ఆ మిస్టేక్ ఎందుకు జరుగుతుందంటే, మనం కోర్స్ రిక్వైర్మెంట్ ఏంటి, ఓకే, ఎగ్జాంపుల్ జావా నేర్చుకోవాలి, లేకపోతే టెస్టింగ్ నేర్చుకోవాలి. టెస్టింగ్ నేర్చుకోవాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? టెస్టింగ్ అంటే దీంట్లో టెస్టింగ్ అనేది ఎక్కువగా ఏంటి అంటే కోడింగ్ తక్కువ, కొంచెం ఎక్కువ టైం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, కమాండ్స్ అనేవన్నీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ కొంత మినిమం కోడింగ్ అయితే ఉంటుంది. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో అండ్ ఇంకొక విషయం, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు, మేల్కి ఇవ్వరా అంటే మేల్కి కూడా చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆటోమేషన్ టెస్టింగ్ మీద ప్లాన్ చేసుకోవాలి, ఓన్లీ మాన్యువల్ మీద చేసుకోవడానికి లేదు. మినిమం కొంత కమ్యూనికేషన్ అనేది ఉండాలి. ఓకే, అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఓపిక అనేది ఉండాలి. టెస్టింగ్ లో కావాల్సింది ఓపిక, పేషెన్స్ అనేది చాలా ఉండాలి. ఎందుకంటే వర్క్ చేసిన దాని మీద మళ్ళీ చేయాల్సి రావచ్చు. సో ఎందుకంటే అదే పనిగా టెస్టింగ్ చేస్తూ మళ్ళీ టెస్టింగ్ ఈ విధంగా చేస్తూ ఉండాల్సి రావచ్చు. కాబట్టి ఓపిక అనేది కావాలి. ఇది టెస్టింగ్ సంబంధించిన రిక్వైర్మెంట్. సరే, టెస్టింగ్ ఫీమేల్ అంటున్నారు, మేల్కి రాదు. చాలా హ్యూజ్ ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇంకో విషయం ఏంటి అంటే, ఇది టెస్టింగ్ ఎలా ఉంటుందంటే అద్భుతాలు జరగవు. ఓకే, భయంకరమైన అద్భుతాలు జరగవు. అలా అంటే ఒకటేసారి కాల్స్ బీభత్సంగా వచ్చి పడవు. అలాగని చెప్పి ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా కాల్స్ లేకుండా ఉండవు. ఈవెన్ పాండమిక్ టైంలో ఉన్నాయి, పాండమిక్ టైంలో అదే రకంగా ఉన్నాయి, అండ్ రెసిషన్ టైంలో అదే రకంగా ఉన్నాయి. కాల్స్ అనేది 365 డేస్ ఉన్నాయి, ఏకైక డొమైన్ టెస్టింగ్. ఓకే, అయితే ఇది మనం ఎంత కష్టపడే దాన్ని బట్టి దాని గురించి. సరే, ఎగ్జాంపుల్ దాని పక్కన పెడితే డెవాప్స్ తీసుకుందాం. డెవాప్స్ తీసుకుంటే ఏం చేయాలి? డెవాప్స్ కొంతమంది తెలుగులో నేర్చుకుంటూ ఉంటారు. రిక్వైర్మెంట్ ఏంటి? డెవాప్స్ రిక్వైర్మెంట్ బేసిక్ కమ్యూనికేషన్. ఎందుకని కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ డెవాప్స్ లో? ఎందుకు ఇంపార్టెంట్ అంటే, డెవలపర్స్ టీమ్ ని, ఆపరేషనల్ టీమ్ ని కోఆర్డినేట్ చేస్తూ మనం వర్క్ చేయించుకోవాలి. దిస్ ఈజ్ అబౌట్ దట్. అంతేగాని నేను తెలుగులో నేర్చుకుంటాను సార్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ తెలుగులో నేర్చుకోవడం తప్పు కాదు, కానీ ఇప్పటి నుంచి మీరు అలవాటు చేసుకోలేకపోతే నేర్చుకోవడమే మీరు తెలుగులో నేర్చుకుంటాం.
ఇంకెప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ప్లాన్ చేసుకుంటారు? డెవాప్స్ ఫ్రెషర్కి ఉంటుందా? ఫ్రెషర్గా డెవాప్స్లో ఛాన్స్ ఉంటుందా అంటే డెవాప్స్లో ఫ్రెషర్గా కొంచెం తక్కువే ఉంటుంది, ఆపర్చునిటీస్ అనేవి తక్కువే ఉంటాయి. సో ఇలా ఏంటి అంటే ప్రతి కోర్స్కి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఓకే, కొన్ని ప్రీరిక్వైజైట్స్ ఉంటాయి. ప్రీరిక్వైజైట్స్ అంటే మనం తెలుసుకోవాల్సిన విషయాలు మన ప్రొఫైల్కి మ్యాచ్ అవుతుందా లేదా, ఆ కోర్స్ రిక్వైర్మెంట్ తెలుసుకోకుండా, ఆ కోర్స్ రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసుకోకుండా, ప్రీరిక్వైజైట్స్ ఏంటో తెలుసుకోకుండా డైరెక్ట్గా వాట్ విల్ డూ, 10 సంవత్సరాల కెరియర్ గ్యాప్ ఉన్న ఫ్రెషర్గా జాబ్ వస్తుంది అంటే వస్తుందా అని చెప్పి నన్ను అడుగుతారు. రాదు అని నేను చెప్పినా కానీ మీ ఎండ్ ఆఫ్ ద డే మీరే ఆలోచన చేసుకోవాలా, రైట్? మీరే ఆలోచన చేసుకోవాలా. సో ఈ రిక్వైర్మెంట్స్ అనేవి తెలుసుకున్నప్పుడు మీరు ప్లాన్ చేసుకోండి, రైట్ డెసిషన్ తీసుకోండి. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ బై జాయినింగ్ రాంగ్ కోర్సెస్ విచ్ ఈస్ నాట్ కరెక్ట్. వీఆర్ నాట్ ఓన్లీ వేస్టింగ్ అవర్ మనీ, బట్ మోర్ దాన్ ప్రీషియస్ థింగ్ ఒకటి మనం వేస్ట్ చేసుకుంటాం, టైం. ఎందుకంటే ఒకసారి పోతే మళ్ళీ వెనక్కి రాదు కాబట్టి. ఓకే, ఈ రాంగ్ సెలక్షన్స్, రాంగ్ సైడ్ మీరు ప్లాన్ చేసుకోవద్దు. రైట్ పాత్ ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, రిక్వైర్మెంట్స్ తెలుసుకొని కోర్స్ సెలెక్ట్ చేసుకోండి. 10 సంవత్సరాల కెరీర్ గ్యాప్ ఉన్నా వస్తుంది డెవలపర్గా అంటే పాసిబిలిటీ లేదు. ఓకే, క్లియర్గా చెప్తున్నా, లేదు, చాలా తక్కువ ఉంటుంది ఆపర్చునిటీస్. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CYC గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ రిలేటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.